హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త డిఏ 37.31%తో గ్రాస్ సాలరీ ఎంత వస్తుందో చిటికెలో అయితే తెలుసుకోండి. పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కొత్తగా శాంక్షన్ అయిన డీఏ ప్రకారంగా వివిధ బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు ఎంత గ్రాస్ అమౌంట్ వస్తుందనేది వివరాలు చూద్దాము. సో, 10% హెచ్ఆర్ఏ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు. సో, మీకు గనక 16% హెచ్ఆర్ఏ గాని, 12% గాని ఉన్నట్లయితే మీకు అమౌంట్ కొద్దిగా తేడా అయితే ఉంటుంది. కొత్త డీఏ ప్రకారంగా జీతాల వివరాలు 10% హెచ్ఆర్ఏతో సో, మొదటిది మీ బేసిక్ పే అండి. రెండవది 10% హెచ్ఆర్ఏ. చివరిలో గ్రాస్ సాలరీ ఎంత వస్తుందనేది కాలిక్యులేషన్ చేయడం జరిగింది. మీ బేసిక్ పే ఎంత ఉందో ఇక్కడ చూసుకొని మొత్తం మీ జీతం ఎంత వస్తుందో తెలుసుకోండి. సో, స్టార్టింగ్ రూ. 20,000 బేసిక్ పే అనుకున్నట్లయితే 37.31%తో డీఏతో ఈ మేరకు రూ. 7,462 వస్తుంది. 10% హెచ్ఆర్ఏ అంటే 22,000 గ్రాస్ అమౌంట్ 20,000 బేసిక్ పే వారికి రూ. 29,462 అవుతుంది. సో, అలాగే 21,800 బేసిక్ పే వారికి డీఏ రూ. 8,134 హెచ్ఆర్ఏ రూ. 2,180 గ్రాస్ అమౌంట్ రూ. 32,114 ఇకపోతే 23,120 బేసిక్ పే వారికి టీఏ వచ్చేసి రూ. 8,626 హెచ్ఆర్ఏ వచ్చేసి రూ. 2,312 సో, వారికి గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 34,058 సో, గ్రాస్ అమౌంట్ అనేది మనకు టేక్ హోమ్ సాలరీ కాదండి. ఇందులో డిడక్షన్స్ ఉంటాయి. సో, డిడక్షన్స్ పోను వచ్చే అమౌంట్ నెట్ అమౌంట్ అంటాము. సో, నెట్ అమౌంట్ అనేది మనకు టేక్ హోమ్ సాలరీగా పరిగణించవచ్చు. సాలరీ ఆర్ పెన్షన్ ఏదైనా గూడా మన బ్యాంక్‌లో క్రెడిట్ అయ్యేదాన్ని నెట్ అమౌంట్ అంటాము. ఇకపోతే రూ. 25,940 బేసిక్ ఉన్న వారికి డీఏ రూపంలో రూ. 9,678 హెచ్ఆర్ఏ రూపంలో రూ. 2,594 గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 38,212 అవుతుంది. 27,500 బేసిక్ పే ఉన్న వారికి రూ. 10,260 డీఏ రూపంలో, హెచ్ఆర్ఏ రూపంలో రూ. 2,750 గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 40,510 29,130 బేసిక్ ప్రకారంగా డీఏ వచ్చేసి రూ. 10,868 హెచ్ఆర్ఏ వచ్చేసి రూ. 2,913 మొత్తం గ్రాస్ అమౌంట్ రూ. 42,911 అవుతుంది. అదేవిధంగా రూ. 31,750 బేసిక్ పే ప్రకారంగా డీఏ వచ్చేసి రూ. 11,846 హెచ్ఆర్ఏ 10% అంటే రూ. 3,175 మొత్తం గ్రాస్ అమౌంట్ రూ. 46,771 34,580 బేసిక్ పే ఉన్న వారికైతే డీఏ అమౌంట్ రూ. 12,902 హెచ్ఆర్ఏ 10% అంటే రూ. 3,458 మొత్తం గ్రాస్ అమౌంట్ రూ. 50,940 36,560 బేసిక్ పే వారికి గ్రాస్ అమౌంట్ రూ. 53,850 అలాగే రూ. 37,640 బేసిక్ పే వారికి గ్రాస్ అమౌంట్ రూ. 55,440 అలాగే 39,800 బేసిక్ పే వారికి గ్రాస్ అమౌంట్ రూ. 58,629 సో, ఈ విధంగా రిమైనింగ్ వారికి కూడా ఇలా స్క్రీన్ పైన అయితే నిదానంగా చెక్ చేయండి ఫ్రెండ్స్. సో, మీ యొక్క సాలరీ ఎంతైతే ఉంటుందో నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అంకెలతో మీరు చెక్ చేసుకోవచ్చు. డీఏ ఎంతొస్తుంది? హెచ్ఆర్ ఎంతొస్తుంది? గ్రాస్ అమౌంట్ ఎంత అని. ఇందులో మనకు ఎవ్రీ మంత్ డిడక్షన్స్ లాగే డిడక్షన్స్ ఉంటాయన్నమాట. సో, మెడికల్ రింబర్స్‌మెంట్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ కోసం. సో, ఈహెచ్ఎస్ కోసం డిడక్షన్ ఉంటుంది. అలాగే ఆహ్, ఈ మేరకు డిడక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. జీఐఎస్ అయితేనేమి, మనం ఎంతైతే డిడక్షన్స్ పెట్టుకుంటామో అవన్నీ గూడా డిడక్ట్ అవుతాయి. సో, అదంతా పోను మనకు ఫైనల్‌గా వచ్చే అమౌంటు టేక్ హోమ్ సాలరీ అన్నమాట.
సో, 1,50,000 వరకు కూడా ఉందన్నమాట. సో, 1,24,000, 1,30,000, 1,40,000, సో, 1,50,000 దాటిపోయినా గూడా ఇంత అమౌంట్ అయితే వస్తుంది అనైతే తెలుస్తుంది. సో, ఈ బేసిక్ తర్వాత ఇంక్రిమెంట్ లేకుండా బేసిక్ పేతో కంటిన్యూ అవుతుంది. సో, ఎంత సర్వీస్ ఉన్నా సరే ఇదే అమౌంట్ అయితే వస్తుంది. సో, 1,79,000 తర్వాత ఇంక్రిమెంట్ లేకుండా ఇదే బేసిక్‌తో కంటిన్యూ అవుతుందనమాట. ఎంత సర్వీస్ ఉన్నా సరే ఇంతకు మించి అమౌంట్ అనేది పెరగదు. 1,79,000 కంటే. సో, ఈ విధంగా మీ బేసిక్ పే ఎక్కడ ఉందో చూసుకొని మీ గ్రాస్ సాలరీ ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అందులో మీ డిడక్షన్స్ తీసేస్తే మీ నెట్ సాలరీ తెలుస్తుంది. మీరు మీ పే స్లిప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని వివరాలతో సరిచూసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.